సార్ ఒకవైపు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి వెళ్ళి చట్టపద్ధతి తీసుకుని వచ్చే ప్రయత్నం చేసింది. అంతకుముందు 2014లో జరిగిన పరిస్థితిని ఇప్పుడు చేశారు. మరోవైపు మావిగన్ అంశాలు కూడా ఈరోజు తెర మీదకి వస్తున్నాయి. అవి కూడా కొంత చర్చకి దారి చూస్తున్న పరిస్థితి. ఓవరాల్గా రాష్ట్రంలో ఏం జరగబోతుంది, అసలు రైతులు ఇన్ని వేల ఎకరాలు త్యాగం చేసిన రైతుల పరిస్థితి ఏంటి? ఏం జరగబోతుంది అన్నది మనం ఏమీ దుర్బిణి చేసి చూడలేం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక పొరపాటున అధికారంలోకి వస్తే అమరావతిని ఏం చేయబోతున్నాడు అనేది ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఈసారి ఆయన మాట తప్పడు, మాట నిలబెట్టుకుంటాడు. సో చెప్తున్నాడు, నేను నాశనం చేస్తా, దీన్నైతే ఉండనివ్వను అని. కాబట్టి అమరావతిని కాపాడుకోవడానికి ఇవాళ కేవలం చట్ట సవరణ చేస్తే సరిపోదు, గ్రౌండ్లో కూడా అటువంటి పరిస్థితులు క్రియేట్ చేయాలి అని చెప్పి మేము ఎత్తి చూపిస్తున్నాం. ఎందుకంటే చాలామంది ప్రజలు అమాయకంగా చట్ట సవరణ చేశారు, ఇక అమరావతికి ఏం కాదు అనే భరోసాతో ఉంటారేమో. లేదు బాబు, కేంద్ర ప్రభుత్వాన్ని ఏముంది, రాజకీయంగా అవసరం పడితే ఎన్ని చట్టాలు మార్చమన్నా మారుస్తుంది. ఆంధ్రప్రదేశ్ పేరు మార్చమన్నా మారుస్తారండి, వాళ్ళదేం పోయింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్నో రాష్ట్ర ప్రభుత్వాన్నో నమ్ముకోవద్దు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు చేయించడానికి ఖచ్చితంగా పట్టుబట్టి ఈ వాళ్ళ టర్మ్ పూర్తయ్యే లోపల 29 లోపల కనీసం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు పూర్తి చేయండి. ఎందుకంటే అది పాసిబుల్, డబ్బులు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. మీకేంటి ఇబ్బంది? పక్కనే ఇసుక ఉంది, చుట్టుపక్కల బోళ్ళంత గ్రావెల్ ఉంది, మీకు ఏ మెటీరియల్ దొరకదు. ఇక్కడ ఏం కష్టం వచ్చిందని ఇంత స్లోగా నడుపుతున్నారు పనులు?